ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో 8 సార్లు నోటీసులు పంపిన విచారణకు రాని కేజ్రీవాల్ కొత్తగా ఢిల్లీ జల్ బోర్డు స్కామ్ కేసులో అదే విధంగా వ్యవహరించారు. ఆయన జలమండలికి స్కామ్ కేసులో ఇవాళ విచారణ హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు పంపిన కేజ్రీవాల్ మాత్రం అధికారుల ముందు హాజరు కాలేదు. దీంతో ఈడీ అధికారులు ఏం చేయబోతున్నారు అన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే లిక్కర్ కేసులో ఈ నెల 21న కేజ్రీవాల్ విచారణకు రావాలంటూ 9వసారి సమన్లు జారీ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. కోర్టు నుంచి బెయిల్ వచ్చినప్పుడు ఈడీ మళ్ళీ ఎందుకు సమన్లు పంపుతోందని ప్రశ్నిస్తోంది ఆప్. ఈడీ సమన్లు చట్ట విరుద్ధం అంటోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు, ఈడీ విచారణకు మరోసారి కేజ్రీవాల్ డుమ్మా కొట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ రఫీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో 9 సార్లు ఈడీ తమ ముందు విచారణకు హాజరు కావాలని చెప్పి కేజ్రీవాల్ కు నోటీసులు ఇవ్వగా, తాజాగా ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి జలబోర్డుకు సంబంధించినటువంటి స్కామ్ లో మరోసారి కేజ్రీవాల్ కు ఇప్పుడు ఈడీ నోటీసులు ఇచ్చింది. సో ఈ రోజు కూడా ఈ నోటీసుకు హాజరు కావాల్సి ఉండే కేజ్రీవాల్, కానీ తను హాజరు కావడం లేదు. అంటే ఇది కావాలనే తమ పైన ఇరికించే ప్రయత్నం చేస్తూ ఈ కేసు పెట్టారని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన చేస్తుంది, ఆరోపణలు కూడా చేస్తుంది ఈడీ పైన. కానీ వరుసగా ఈడీ నోటీసులు ఇవ్వడం, కేజ్రీవాల్ డుమ్మా కొట్టడం అనేది కామన్ గా కనిపిస్తుంది. లిక్కర్ కేసులో ఇలా హాజరు కాకపోవడంతోనే వాళ్ళు కోర్టును కూడా ఆశ్రయించారు. ఫైనల్ గా కోర్టు నుంచి హాజరు కాకపోయే విషయం పైన బెయిల్ కూడా లభించింది కేజ్రీవాల్ కు. అయితే ఈ జలబోర్డుకు సంబంధించి కూడా, అంటే ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి మురుగునీటిని శుద్ధి చేసే విషయంలో ఉన్నటువంటి 10 ఏవైతే అక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ 10 ప్రాజెక్ట్స్ విషయంలో కూడా పూర్తిగా, అంటే ఎస్టీపీలు ఏవైతే ఉంటాయో సివరేజ్ ట్రీట్ ప్లాంట్స్, వాటి విషయంలో కొత్తగా టెండర్స్ ఇచ్చారు. అంటే 1938 కోట్ల రూపాయలతో టెండర్స్ ఇచ్చారు. సో కానీ ఈ టెండర్లన్నీ కూడా 30% ఎక్కువగా టెండర్లు ఇచ్చారు. అంటే 1500 కోట్లతో ఏదైతే ఈ ప్లాన్ మొత్తం కూడా ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం ఉంటే 1900కు పైగా ఎలా ఈ టెండర్లు ఖరారు చేశారు? అంటే 30% కాంట్రాక్టర్లకు లబ్ధి చేసేందుకే ఈ టెండర్లను ఖరారు చేశారనేది ఈడీ ఆరోపణ. అంతేకాదు ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి దీని ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేశారని కూడా ఆరోపణ చేస్తుంది. అందులో భాగంగానే ఈడీ నోటీసులు ఇచ్చింది. సో ఈడీ నోటీసులకు కేజ్రీవాల్ హాజరు కావడం లేదు. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.